నమస్తే అందరికీ. భక్తి యోగం బై స్వామి వివేకానంద. ఇప్పుడు ఈశ్వర తత్వం. ఈశ్వరుడు అంటే ఎవరు? జన్మాద్యస్యతః, ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలు ఎవని మూలంగా కలుగుతున్నాయో అతడే ఈశ్వరుడు. జన్మాద్యస్యతః, ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలు ఎవని మూలంగా కలుగుతున్నాయో అతడే ఈశ్వరుడు. అతడు నిత్యుడు, శుద్ధుడు, ముక్తుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, దయామయుడు, గురువులకు గురువుగా చెప్పవచ్చు. లేదా విశేషంగా స ఈశ్వరః అనిర్వచనీయ ప్రేమస్వరూపః, ఆ ఈశ్వరుడు అనిర్వచనీయ ప్రేమస్వరూపుడు. ఇవన్నీ సగుణ బ్రహ్మ నిర్వచనాలు. అయితే ఇద్దరు భగవంతులు ఉన్నారా? నీతి ఇది కాదు ఇది కాదు అని వేదాంతి చెప్పే సచ్చిదానందమయ బ్రహ్మం ఒకడు, భక్తుడు వచించే అనిర్వచనీయ ప్రేమస్వరూపుడైన భగవంతుడు వేరొకడా? కాదు. ప్రేమస్వరూపుడైన భగవంతుడే సచ్చిదానందమయుడైన బ్రహ్మం. సగుణ నిర్గుణ బ్రహ్మం ఒకడే. భక్తులు ఉపాసించే సగుణుడు సాకారుడు అయిన భగవానుడు బ్రహ్మం కంటే వేరు కాదని సదా మనం గుర్తించాలి. సమస్తం అద్వితీయమైన బ్రహ్మమే అయినా ఏకం నిర్గుణం అయిన బ్రహ్మం అత్యంత సూక్ష్మం, అతీంద్రియం, మనసుకు ఏమాత్రం అందని దవడం చేత అలాంటి బ్రహ్మాన్ని ప్రేమించి ఉపాసించలేం. కాబట్టి భక్తుడు భగవానుని సగుణావస్థను అంటే సాకారుడైన ఈశ్వరుణ్ణి గైకొని ఉపాసిస్తాడు. దృష్టాంతంతో చెప్పేటప్పుడు అనంతమైన వివిధ వస్తువుల నిర్మాణానికి కారణభూతమైన మృత్తిక వంటిది బ్రహ్మం అని చెప్పదగును. మృత్తికా రూపంలో అవన్నీ ఒకటే అయినా ఆకృతి లేక వ్యక్తీకరణం వాటిని వేరుపరుస్తోంది. వాటిలో ఒక్కొక్కటి ఆకృతి పొందక ముందు మట్టిలో గర్భితంగా ఉంది. మట్టిగా అవన్నీ ఒకటే, కానీ ఆకృతి పొందాక ఆ ఆకృతి నిలిచి ఉండేటంత వరకు అవి భిన్నాలు. మట్టి ఎలుక ఎన్నడూ మట్టి ఏనుగా కాబోదు. ఎందుకంటే రూపొందడానికి ముందు మృత్తికా రూపంలో అవన్నీ ఒకటే అయినా వ్యక్తీకరణ చేత భిన్నాలవుతున్నాయి. వ్యక్తీకృతమైన మహోన్నత పారమార్థిక సత్తే ఈశ్వరుడు లేదా బ్రహ్మాన్ని గురించిన ఎరుకలో మానవ మానసం అధిరోహించగల మహోన్నత స్థాయే ఈశ్వరుడని చెప్పదగును. సృష్టి అనాది నిత్యం, ఈశ్వరుడు అలాంటివాడే. జగద్వాపార వర్జం ప్రకరణ దసన్నిహితత్వాచ్చ అనే సూత్రంలో వ్యాసుడు ముక్తుడికి దాదాపుగా అనంత శక్తి, అనంత జ్ఞానం కలుగుతాయని చెప్పిన పిమ్మట సృష్టి స్థితి సంహార శక్తి మాత్రం పరమేశ్వరుడిదే అని, ఇతరులెవరూ దాన్ని పొందలేరని చెప్పాడు. ఈశ్వరాధీనుడైన జీవుడికి అనంత శక్తి, పరిపూర్ణ స్వాతంత్ర్యము ఎలా ఎన్నటికీ అసాధ్యాలో తెలపడం మన ద్వైత వ్యాఖ్యానకర్తలకు ఎంతో సులభం. ద్వైత వ్యాఖ్యానకర్త అయిన మధ్వాచార్యుడు తన మామూలు టూకీ పద్ధతిని అనుసరించి వరాహ పురాణం నుంచి ఒక శ్లోకాన్ని ఉదహరించి ఈ ఘట్టానికి తాత్పర్యం చెప్పేశాడు. ఈ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ రామానుజాచార్యులు ఇలా అంటున్నారు: అసాధారణమైన పరమేశ్వరుడి జగత్ సృజనాది శక్తి సర్వేశ్వరత్వము ముక్తుని ఐశ్వర్య సంపదలో చేరుతుందా, లేక పరమేశ్వర సాక్షాత్కారం ఒక్కటే అతడి ఐశ్వర్యమా అనే అనుమానం బయలుదేరినప్పుడు ఈ క్రింది వాదాన్ని వింటున్నాం. నిరంజనః పరమం సామ్యముపైతి అని శృతివాక్యాన్ని అనుసరించి ముక్తుడికి జగదీశ్వరత్వం అబ్బుతుందనడం సబబే. అసాధారణమైన సర్వేశ్వరుని జగన్నియమ శక్తిని పొందకుండానే వానితో సర్వతోముఖత్వాన్ని, సత్యసంకల్పత్వము సిద్ధించవు. కాబట్టి వీటిని పొందడానికై ముక్తుడు జగన్నియమన శక్తిని పొందుతాడని మనం ఒప్పుకోవాలి. ఇందుకు మా జవాబు ఇది: జగన్నియమన శక్తి తప్ప మిగిలినవన్నీ ముక్తుడికి లభిస్తాయి. జగన్నియమనం అంటే సమస్త చేతనాచేతనల
స్వరూపస్థితి ప్రవృత్తి భేదాలను నియమించడం, పరమేశ్వరుడి యథార్థ స్వభావానికి ఉన్న రహస్యాలు ఎవరి దృక్పథం నుండి తొలగింపబడినదో ఆ ముక్తులు నిర్వ్యాజమైన బ్రహ్మాత్మానుభవం పొందుతారే గాని జగన్నియమన శక్తిని పొందలేరు. ఈ విషయంలో యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్సయం త్యభి సంవిశంతి తద్విజిజ్ఞానస్వ తద్బ్రహ్మ. ఎవరిలో నుండి ఈ భూతాలన్నీ పుడుతున్నవో, ఎవరి చేత సృష్టి జాతమంతా జీవిస్తుందో, లయానంతరం తిరిగి ఎవరిలో ప్రవేశిస్తుందో దాని గురించి జిజ్ఞాస చెయ్యి. అదే బ్రహ్మం అని శృతి చెబుతోంది. జగన్నియమన లక్షణం ముక్తులకు కూడా సామాన్యమైతే జగదీశ్వర తత్వాన్ని బ్రహ్మలక్షణంగా చెప్పే ఈ శృతి వాక్యం అసంగతం అనవలసి వస్తుంది. అసాధారణ లక్షణాలే వస్తువును నిర్దేశించేవి. అందుచేత సదేవ సామ్యేదమగ్ర ఆసీదేక మేవాద్వితీయం తదైక్షత బహుశ్యాం ప్రజాయే ఏతి తత్తేజో సృజత. వత్స ఏకం అద్వితీయం అయిన వస్తువు ఒక్కటి ఆదిలో ఉండినది. అది అనేకం సృజించాలనుకుంది. అప్పుడది తేజాన్ని సృజించింది. బ్రహ్మవా ఇదమేక మేవాగ్ర ఆసీత్ తదేకం సన్నవ్య భవత్ త్రచ్చేయోరూప మత్య సృజత క్షత్రం యాన్యేతాని దేవక్షత్రాని ఇంద్రో వరుణ సోమో రుద్ర పర్జన్యో యమో మృత్యురీశాన. ఇది నిజంగా బ్రహ్మం ఒకటే ఆదిలో ఉండినది. అది అనేకమైంది. అది శ్రేయమైన క్షత్రరూపాన్ని సృజించింది. వరుణుడు, సోముడు, రుద్రుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు ఈ దేవతలందరూ క్షత్రులే. ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యతించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజాయితి స ఈమాన్ లోకాన సృజత. ఆత్మ ఒకటే ఆదిలో ఉండినది, మరేది స్పందింపలేదు. అతడు లోకాన్ని సృజింప సంకల్పించాడు. అటు తర్వాత అతడు లోకాన్ని సృజించాడు. ఏకో హవై నారాయణ ఆసీన్న బ్రహ్మాణేషోణో న సూర్య స ఏకాకీ నరమేత తస్య ధ్యానావస్థైక కన్యాదశేంద్రియాణి. నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, బ్రహ్మ లేడు, ఈశానుడు లేడు, దివి లేదు, భువి లేదు, చుక్కలు లేవు, నీరు లేదు, నిప్పు లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ఏకాకి అయిన అతడు రమింప ఉన్నాడు. అతడు తన ధ్యానానంతరం ఒక కూతురును, దశేంద్రియాలను పొందాడు. అంతేకాక పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అనర్థః ఇత్యారభ్య ఆత్మనితిష్టన్. పృథివిలో సంస్థితుడైన ఎవడు పృథివీ కంటే భిన్నుడో, ఆత్మలో సంస్థితుడైన మొదలైన వాక్యాల చేత పరమపురుషుడు జగన్నియమన కర్త అని శృతులు వక్కానిస్తున్నాయి. ఈ వర్ణన అన్నిటిలో ముక్తుని విషయమై అలాంటి ప్రసక్తి ఏదీ కానరాదు. కాబట్టి జగన్ నియమన ముక్తుడి లక్షణం కాదు. తర్వాతి సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ రామానుజులిలా వచిస్తున్నారు. ఇందుకు వ్యతిరేక్తంగా వేదాల్లో ప్రమాణ వచనాలు ఉండడం చేత ఇది కాదంటారా? ఆ వచనాలు ఆ స్వతంత్ర దేవతా లోకాల్లో ముక్తులకు కలిగే ఐశ్వర్యాన్ని తెలుపుతాయి. మన చిక్కుకు ఇది ఒక సులభ పరిష్కారమే. రామానుజ సిద్ధాంతం ఏకత్వాన్ని అంగీకరిస్తోంది. అయినా అలాంటి సాంప్రదాయక స్థితిలో అంతర్గతాలైన నిత్య భేదాలున్నాయని అతడి సిద్ధాంతం ప్రాయికంగా ఇది ద్వైత సిద్ధాంతమే అవటం చేత జీవేశ్వరుల మధ్య ఉన్న భేదాన్ని స్పష్టంగా నిరూపించడం రామానుజులకు సులభ సాధ్యమైంది. ఇక ఈ విషయంగా అద్వైత సిద్ధాంత మహాప్రవక్త ఏం చెబుతాడో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ద్వైత మతస్థుడి ఆశయాలన్నిటినీ అద్వైత మతం యథారూపంలో సమర్థిస్తూనే మానవ దివ్యత్వ పరమావధికి అనుగుణంగా సమస్యకు తన పరిష్కారాన్ని ఎలా ప్రతిపాదిస్తుందో చూద్దాం. ముక్తి పొందిన తర్వాత కూడా తమ ప్రత్యేక మానసాన్ని, తమ వ్యక్తిత్వాన్ని నిలిపి ఉంచుకోవాలని ఆశించేవారు తమ ఆశయాలను ఈడేర్చుకోవడానికి సగుణ బ్రహ్మ ప్రసాదాన్ని పొందడానికి అద్వైత మతంలో ఎంతైనా అవకాశం ఉంది. వీరిని గూర్చే భాగవత పురాణంలో ఇలా చెప్పబడింది. ఆత్మా రామాశ్చ
మునయో నిర్గ్రంథ అప్రయురుక్రమే కుర్వంత్య హైతుకీం భక్తిమిత్తం భూతగుణో హరి. ఆత్మారాములు, భవబంధ విముక్తులు, నిరపేక్షులు అయిన మునులు అవ్యాజంగా హరిభజన చేస్తుంటారు. హరి ఇలాంటి అనంత కళ్యాణ గుణాన్వితుడు. ఈ కల్పంలో ప్రకృతిలో లయముంది. పరిపూర్ణత నొందాక తరువాతి కల్పంలో లోకపాలకులై వెలువడతారని సాంఖ్యుల చేత చెప్పబడేవారు వీరే. కానీ వీరిలో ఎవరు ఈశ్వరుడితో సమానులు కారు. ఎక్కడ సృష్టాధికాలు లేవో, ఎక్కడ జ్ఞాన జ్ఞేయాలు లేవో, ఎక్కడ నువ్వు నేను వాడు అది అనే వ్యత్యాసాలు లేవో, ఎక్కడ కర్తృత్వ భోక్తృత్వాధికాలు కానరావో అక్కడ ఎవడు ఎవరిని చూస్తాడు. అలాంటి వారు సర్వాతీతులై అవాజ్ఞానసగోచరమైన తావుకు శృతులు. అథాత అధేశోనేతి నేతి ఇది కాదు అని దేన్ని గురించి వక్కానిస్తుందో ఆ తావుకు వెళ్తారు. కానీ ఈ మహోన్నత స్థితిని పొందజాలని వారికి లేక పొందని వారికి ఏకం అవ్యాకృతం అయిన బ్రహ్మం యొక్క సాక్షాత్కారం జీవ జగదీశుల రూపంలో త్రిగుణాత్మకమై గోచరించడం విధాయకం. ఈ కారణంగా ప్రహ్లాదుడు తనను తాను మరచిపోయినప్పుడు జగత్తు కానీ జగత్కర్త కానీ అతడికి కానరాలేదు. సమస్తం నామరూప భేదరహితమైన ఒకే అనంత వస్తువుగా గోచరించింది. కానీ అతడికి తాను ప్రహ్లాదుడననే స్ఫురణ కలగగానే ఎదుట జగత్తుతో అనంత కళ్యాణ గుణకరుడైన జగదీశుడు సాక్షాత్కరించాడు. ధనాత్ములైన గోపికల విషయం కూడా ఇలాంటిదే. తమ వ్యక్తిత్వాన్ని ప్రత్యేకత్వాన్ని మరచి ఉన్నందాకా వారందరూ కృష్ణులే. మరి తాము గోపికలమని కృష్ణుడు ఒక్కడే ఆరాధ్యుడని భావింప మొదలుపెట్టగానే తాసామావిర్భూచౌరి స్మయమాణముఖాం రుజ పీతాంబర ధర శరగ్వై సాక్షాన్మన్మద స్వయమాన ముఖాంబుజుడు పీతాంబరధారి వనమాలి సాక్షాత్తు మన్మధుడు అయిన కృష్ణుడు వారికి సాక్షాత్కరించాడు. ఇక శంకరాచార్యుని వ్యాఖ్యానికి మరలుదాం.